వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఉగాది అంటేనే తెలుగు ప్రజల పండుగ. ఉగాది నుంచే తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త ఆశలకు, కలలకు, కృషికి నాంది పలికే శుభదినం. చైత్రమాసం ప్రారంభమైన రోజు లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన కోయల రాగాలు, అందమైన ముగ్గులు, కొత్త వస్త్రాలతో కలకల్లాడిపోతూ ఉండే పిల్లలు, ఇవన్నీ కలిపి ఉగాది పండుగ సంబరాలు. ఇప్పటికే తెలుగు వాక్యాలలో క్రోధినామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు గుడి పడ్వగా, తమిళులు పుత్తండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయలా, బైశాఖ్ అనే పేరుతో వైభవంగా జరుపుకుంటారు. అయితే హిందూ పురాణాల ప్రకారం ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం. ఈ గమనానికి ఆది ఉగాది అంటే దీనర్థం సృష్టి ఉగాది నుంచే ప్రారంభమైందని చెప్తారు. హలో, నమస్తే. ముందుగా అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ, వారి కుటుంబ సభ్యులకి శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మా అమ్మ న్యూస్ తరపు నుంచి కోరుకుంటున్నాము. ఉగాది యొక్క ప్రత్యేకత ఏంటి? ఉగాది వసంత ఋతువులోనే ఎందుకు వస్తుంది? ఈ ఉగాది పండుగ వచ్చినప్పుడు చెట్లన్నీ మంచిగా చిగిరించి పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. షడ్ రుచులతో చేసుకునే పచ్చడి. అసలు ఉగాది యొక్క ప్రత్యేకత ఏంటి, ఉగాది ఎందుకు జరుపుకుంటారు అని మరిన్ని విషయాలు మనతో పూజారి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సో మనతో అయితే ఇక్కడ పూజారి గారు ఉన్నారు, ఆయన అడిగి ఉగాది స్పెషల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. సో ముందుగా మీకు మా అమ్మ న్యూస్ తరపు నుంచి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కూడా అందరికీ, భక్తులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది అంటే ఏంటి పూజారి? ఉగాది అనగా మనకి ఇంగ్లీష్ సంవత్సరాది ప్రకారం జనవరి నుంచి జనవరి వరకు సంవత్సరాది ఎలా ఉంటుందో అలాగే మనకు తెలుగు సంవత్సరాది పూర్వం నుంచి కూడా, క్రీస్తు పూర్వం నుంచి ఉన్నది. చైత్రమాసం నుంచి పాల్గొన బహుళ అమావాస్య వరకు ఒక సంవత్సరానికి ఒక్కొక్క నామంతో నిర్వహించుకుంటూ ఉంటాం. మనకి 60 తెలుగు సంవత్సరాలు. 60 తెలుగు సంవత్సరాల్లో ఈ రోజు నుంచి ప్రారంభించినటువంటిది క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యం నుంచి నూతన సంవత్సర ప్రారంభం. దీనినే మనం ఉగాదిగా పర్వదినాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. అంటే అసలు ఉగాది స్పెషల్ ఏంటి? అసలు ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? సాంప్రదాయం అనగా పూర్వం నుంచి కూడా శాస్త్రజ్ఞుల దగ్గర నుంచి ఎవరు లెక్కబెట్టని, సున్నా కనిపెట్టిన తెలుగువారు 365 రోజులు ప్రమాణంగా తీసుకుంటే రోజుకి 24 గంటలు ప్రమాణం. కానీ పూర్వంగా ఘడియలు విఘడియలు లెక్క ప్రకారంగా చేసుకుంటూ వస్తుండో కొన్ని రోజులు ఎక్కువ రావచ్చు, కొన్ని రోజులు తక్కువ రావచ్చు. అనగా ఏమిటంటే ఒక్కొక్క తిథి ఒక్కొక్క రోజు 22 గంటలు ఉండొచ్చు, ఒక్కొక్క రోజు 26 గంటలు ఉండొచ్చు. ఆ ఎక్కువ తక్కువలన్నీ సరి చేసుకుంటూ చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు 12 నెలలుగా లెక్కబట్టి దాన్ని 2 పక్షాలుగా విడగొట్టారు. అనగా ఒక్కొక్క నెలలో పాడ్యము నుంచి పౌర్ణమి, పాడ్యము నుంచి అమావాస్య కింద 15 రోజులని కలిపి 30 రోజులుగా తెలుగు సంవత్సరంలో మాసాలు లెక్క. అందులో 12 మాసాలకి చైత్రమాసము ఫాల్గుణ మాసం వరకు 12 మాసాలని కలిపి ఒక సంవత్సరం. ఈ సంవత్సరాన్ని 60 సంవత్సరాలు విభజించి 60 సంవత్సరాలకి ఒక నామం పెట్టారు. మనకి ఇంగ్లీష్లో చూసుకుంటే సంవత్సరానికి పేరు ఉండదు, నెంబర్ మాత్రమే ఉంటుంది. 2021, 22, 23, 24. కానీ తెలుగు సంవత్సరాల్లో 60 సంవత్సరాలకి 60 నామాలు ఉన్నాయి. దానికి ప్రమాణం ఏంటంటే 12 పుష్కరాలని అంటే 12 నెలల్ని పుష్కరంగా, 12 సంవత్సరాలని పుష్కరంగా జోడిస్తారు. అటువంటి పుష్కరాలన్నీ కలిపి 60 సంవత్సరాలుగా ఈ ప్రమాణం చేయడం జరిగింది. 60లో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. అసలు అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే ఏంటి? క్రోధినామ సంవత్సరం అంటే అందరూ భక్తులు భయపడుతూ ఉంటారు. క్రోధి అంటే కోపం, కోపం వల్ల ఏమవుతుందని. కానీ
ఈ ప్రతి సంవత్సరానికి మనకున్న గ్రహాలన్నీ కూడా అధిపతులుగా ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరానికి కుజుడు అధిపతి కాబట్టి క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. అలాగే వచ్చే సంవత్సరానికి మళ్ళీ గ్రహాధిపతి మారుతూ ఉంటాడు. అలాగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామం ఉంటుంది. క్రోధి అనగా భక్తులు భయపడాల్సిన అవసరం లేదు. సో ఉగాది చూసుకున్నట్లయితే తెలుగు నూతన సంవత్సరం అంటే తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకని ఈ పండుగతోనే ప్రతి ఒక్క పండుగని స్టార్ట్ చేస్తారు? ఎందుకనగా నూతన సంవత్సరం తెలుగు వారికి ఉగాది, అలాగే కేరళ వారికి, తమిళ వారికి విషు ఇత్యాది పండుగలుగా వాళ్ళకు ప్రారంభం అవుతుంది. మనకేమిటంటే కరెక్ట్గా పంటలు పండి కోతలు పూర్తయి సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ నూతన వ్యవసాయం కానీ ఇత్యాదివన్నీ ప్రారంభించడానికి చిగురు పుష్కలంగా, ఇంతవరకు ఏంటంటే ఆకులు రాలిపోయాయి, ఇప్పటి నుంచి చిగురు వచ్చి మళ్ళీ సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకని ఉత్తేజంగా నూతన సంవత్సరాన్ని నిర్వహించుకుంటారు. ఇందులో ఇప్పుడే చూడండి మీరు, కొత్తగా మామిడికాయలు వస్తూ ఉంటాయి, చెరుకు పంట చేతికి వస్తూ ఉంటుంది. ఇలాగా 5 రకాల ద్రవ్యాలతోటి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో మనుషులందరికీ కూడా కష్టము, సుఖము, నష్టము, దుఃఖము, ఆనందము ఇలా 5 రకాలు ఉంటాయి. ఆ 5 రకాలకు ప్రమేయంగా తీపి, పులుపు, చేదు, కారము, ఉప్పు ఈ 5 రకాల పదార్థాలు అనగా మామిడికాయలు, చెరుకు ముక్కలు, బెల్లము, అరటిపళ్ళు ఇత్యాది వాటితోటి ఉగాది పచ్చడి నిర్వహించుకుని ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణం, ఇందాక మాట్లాడుకున్న క్రోధినామ సంవత్సరంలో ఏ గ్రహాలు ఏ నాయకులు పరిపాలిస్తున్నారో వాళ్ళ వ్యవహారాన్ని తెలుసుకుని మన ఇష్టదైవానికి పూజ చేసుకుని నూతన వస్త్రాలు అలంకరణ చేసుకుని ఆ ఉగాది పచ్చడి తీసుకోవడాన్ని క్రోధినామ సంవత్సరంగా ప్రజలందరూ కూడా సంబరాలు నిర్వహించుకుంటారు. అంటే ఇప్పుడు ఉగాది పచ్చడి చూసుకున్నట్టయితే షడ్ రుచులతో చేస్తారు. సో అసలు ఈ ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే ఆ షడ్రుచులకు సమ్మేళనంగా మనుషులలో ఉన్న భావోద్వేగాలు, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆనందం వస్తుంది, అలాగే ఇతరత్ర ఎక్స్పెక్ట్ చేయలేని భావాలని ఈ షడ్రుచులతో సమ్మేళనం చేసి ఈ సంవత్సరం మొత్తం కూడా వారి జీవితంలో ఉన్న కష్టసుఖాలన్నిటికీ ప్రత్యేకంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఉండే నవనాయకుల ఫలాలకి సంకేతంగా ఉగాది పచ్చడి నిర్వహించుకుంటారు. అనగా ఏమిటంటే ఆనందం ఎల్లవేళలా ఉంటుందని చెప్పలేము, దుఃఖం ఎల్లవేళలా ఉంటుందని చెప్పలేము, సంతోషం ఎల్లవేళలా ఉంటుందని చెప్పలేము. సంవత్సర ఫలంలో అన్ని రకాల అనుభవాలకి వ్యాప్తిగా ఈ యొక్క ఉగాది పచ్చడి నిర్వహించుకుంటాం. అంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్ చూసుకుంటే పండగలు అంటే సాంప్రదాయ ప్రకారంగా వచ్చేస్తున్నాయి, వాటిని అట్లా చేసుకోవాలని చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తున్నారు? అసలు ఉగాది అంటే ఓన్లీ పచ్చడే కాదు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఉగాది అంటే పచ్చడి చేసుకోవాలి షడ్రుచులతో అని అనుకుంటున్నారు. మీరైతే ఏం చెప్తారు? మంచి విషయం అడిగారు. ఇప్పుడున్న జనరేషన్కి పండగలు అంటే అది ఒక హాలిడేలా వ్యవహారం తెలిసిపోయింది తప్ప దానికి పూర్వార్థం ఏమిటి, అది ఎందుకు ఎప్పటి నుంచి తెలుసుకుంటూ వస్తుంది అనే విషయం తెలియట్లేదు ఎవరికి. మనం ఒక వివాహం చేయాలి, లేదంటే ఇంట్లో మంచి శుభకార్యం చేసుకోవాలి, ఏదైనా పని మొదలు పెట్టాలంటే మనం తిథివార నక్షత్రాలు చూసుకుంటాం. ఆ తిథివార నక్షత్రాలు ప్రారంభమయ్యేది ఈరోజు చైత్రశుద్ధ పాడ్యం నుంచి. ఈ రోజు నుంచే మనకి సంవత్సరం లెక్క, దాన్నే ప్రప్రథమ సంవత్సరంగా మనం పండగగా నిర్వహించుకుంటాం. ఇది తెలియకుండా ఏమిటంటే డిసెంబర్ 31 నైట్ కేకులు కోసుకుని అది పండగ కాదు. ఉగాది రోజు శుభ్రంగా తలంటుకొని పెద్దవాళ్ళతో ఆశీర్వాదం చేసుకుని నూతన వస్త్రాలు తీసుకుని ఈ ఉగాది పచ్చడి నిర్వహించుకుని ఈ రోజు నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుపుతుంది. కాబట్టి ఈ ఉగాది పర్వదినాన్ని మీరు వచ్చే జనరేషన్ కూడా తెలియజేయండి, అది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఉగాది సందర్భంగా భక్తులకు మీరు చెప్పేది ఏదైనా ఉందా? భక్తులందరికీ కూడా క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యం నుంచి వారి మనోభీష్టాలన్నీ కూడా నెరవేరాలని, అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సర రాజు కుజుడు భక్తులందరికీ కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉలగకుండా ఉండాలని చెప్పి ఆ యొక్క స్వామివారిని ప్రార్థిస్తూ అందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడండి. సో చూశారు కదా ఉగాది యొక్క ప్రత్యేకత, పూజారి గారు ఎంత చక్కగా వివరించారు. అయితే అసలు ఉగాదికి ప్రత్యేకమైన ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో మన తెలుగువారి ఇంటికి వెళ్ళి చూద్దాం. జీవితంలో సంతోషాలు ఎలా ఉంటాయో దుఃఖాలు కూడా అంతే. ఉగాది పండుగ కూడా అదే విషయాన్ని చెబుతోంది. అయితే ఉగాది పచ్చడి చేసుకోవడంలో సాంప్రదాయం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 6 రకాల రుచులు అనేక ఉపయోగాలను అందిస్తాయి. ఇందులో ఉపయోగించే బెల్లం, చింతపండు రసం, మామిడి, వేప, కారం, ఉప్పు అన్నీ మీకు మంచి చేసేవే.
జీవితం సకల అనుభూతులు సమిశ్రమం కాబట్టి అది ఉగాది పండుగ సందేశం. జీవితంలో వచ్చే కష్ట సుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేస్తుంది ఈ ఉగాది పచ్చడి. ఓ మై గాడ్, అసలు అందరూ అయితే ఎంత చక్కగా రెడీ అయి ఉన్నారో, నా కోసం వెయిట్ చేస్తున్నారు. వావ్, ఉగాది అంటే ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది, వీళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఓకే, పదండి లోపలికి వెళ్దాం. వావ్, చూసారు కదా, పచ్చని తోరణాలతో అప్పుడే ఉగాది ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మన తెలుగు వాళ్ళు. సో మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళి చూద్దాం, అసలు ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారు ఏంటి అని. చూసారు కదండి, అసలు ఉగాది పండగ స్పెషల్ అంతా ఇక్కడే ఉంది. చూడండి, ఒక్కొక్కరిని చూస్తుంటే అసలు ఎంత మంచిగా రెడీ అయ్యారో. సో అయితే ఫస్ట్ ఉగాది రోజున పూజతో స్టార్ట్ చేద్దాము. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యమాయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనాం పుత్రార్థి లభతే పుత్రోన్ మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్య చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా సర్వ గణేశస్య ప్రసాదతః. ఇది సంకటనాశన గణేశ స్తోత్రం సమాప్తం. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. సో అలాంటి స్పెషల్ ఉగాది పచ్చడిని ఇప్పుడు చూద్దాం. చింతపండు, పులుపు, బెల్లం, తీపి, వేప పువ్వు, చేదు, వగరు, ఇది మామిడికాయ ముక్కలు, వగరు, ఇది కారం, ఉప్పు, ఫస్ట్ ఈ చింతపండు రసాన్ని తీసుకుందాం. బెల్లం, తర్వాత చేదు, వేప పువ్వు, తర్వాత మామిడికాయ ముక్కలు, వగరు, కారం, మిరియాల పొడి వేసుకోవచ్చు, లేకపోతే కారం పొడి వేసాను. ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, రుచికరమైన అన్ని రుచులు, షడ్ రుచులు కలిగిన ఉగాది పచ్చడి. సో మీరు చెప్పండమ్మా, అసలు షడ్ రుచులతో ఎందుకు ఉగాది పచ్చడిని చేయాలి? మన జీవితం కూడా అన్ని రకాలైనవి వస్తాయి కనుక మనము ఫస్ట్ రోజే ఉగాది రోజు ఈ షడ్రుచులు తింటే మనకు కూడా ఆరోగ్యానికి కూడా మంచిది. పులుపు, తీపి, కారం, వగరు అన్నీ మనకి మంచిదని పెద్దలు చెప్పారు.
అప్పటి నుంచి అలా చేసుకుంటాం. అంటే ఉగాది పండగ యొక్క స్పెషల్ ఏమనుకుంటున్నారు అసలు? ఉగాది స్పెషల్ అంటే మన కొత్త సంవత్సరం మొదలన్నట్టు. కొత్త సంవత్సరం మొదలు కదా, ఆ రోజున మనం ఇవన్నీ తీసుకుంటే మన జీవితంలో వచ్చే వీటికి కూడా మనం తట్టుకోగలమని వెనక పెద్దవాళ్ళు మనకి చెప్పారు. ఇది తినకుండా ఏమీ తినకూడదు. పూజ చేసుకొని ఉగాది పచ్చడి తిన్నాకే మిగతాయి. మన షడ్రుచులు అంటే మనము ఒక్కటిగా తినము. ఇప్పుడు చేదంటే మనం వేపపూ తినం, పులుపు అంటే చింతపండు ఒకటిగా తినలేము. అన్నీ కలిపితే ఆ టేస్ట్ వేరు, ఆ ఇది వేరు. మన జీవితం కూడా అన్ని సమ్మేళనం ఉంటాయి. అందుకనే మనము ఫస్ట్ పెద్దలు అది చెప్పారు, ఫస్ట్ రోజు తింటే జీవితం అంతా మనం ఆ 1 ఇయర్ ఇలాంటివన్నీ తట్టుకోగలమని, మనకు వచ్చే బాధలు కానీ అన్నీ. అందుకనే పెద్దలు పెట్టారు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఉగాదితోనే ప్రతి ఒక్క పండగ స్టార్ట్ అవుతుంది. ఎందుకని అట్లా? అది సంవత్సరంలో ఫస్ట్ అమ్మ చైత్రమాసం. చైత్రమాసంలో వచ్చేది మనకు ఆంధ్ర మామూలుగా అసలు మనకి ఇది పండగ. జనవరి 1 వచ్చేది అది ఆంగ్ల పండగ. ఇదేమో మనకి తెలుగు సంవత్సరాది. ఎప్పటి నుంచో ఇది, ఎప్పటి నుంచి ఉంది ఇది, ఈ ఆచారము, ఈ పద్ధతి మన సంస్కృతిది. దానివల్ల ఏంటంటే ఇది కంపల్సరీ. మనం ఎక్కడున్నా కూడా మన తెలుగు వాళ్ళందరం ఉగాది పచ్చడి చేసుకుంటాం. నువ్వు అమెరికాలో ఉండు, ఇండియాలో ఉండు, ఎక్కడుండు, ఇది బాగా చేసుకుంటాం. మన పండగ ఇది. మీరు చెప్పండి, ఎలా చేసుకుంటారు ఉగాది? అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అనగా ఉగస్య జననం అనే అర్థం. ఉగాది అంటే మన అదే నక్షత్ర జననం మొదలు అని. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం, నక్షత్ర గమనం. ఆది అంటే మొదలు, నక్షత్ర గమనం మొదలు. మనుష్య జననము, ఆయుష్ అన్నీ, ఈ ప్రపంచ ఆయుష్ జననం మొదలు ఉగాది నుంచే మొదలవుతుంది. అందుకని ఉగాది అని మొదలు పెట్టారు దీన్ని. ఉగాది నుంచే అన్నీ మొదలవుతాయి మన జీవిత గమనం. మన తెలుగు సంవత్సరాదే ఉగాది, షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. అందుకని మన జీవితం కూడా ఈ సంవత్సరం అంతా కష్టం సుఖం అన్నిటితో అలా సమ్మేళనమై ఉంటుంది. ఏది వచ్చినా మనం పోరాడి మన జీవితాన్ని కూడా సుఖ సంతోషాలతో సమతూగేలా చేసుకోవాలని, ఉగాదిని అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఉగాది అంటే పెద్దలు ఎప్పుడు చెప్పేవాళ్ళు, బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడంట. మొదలుపెట్టి సర్వ సృష్టి, జలము, భూమి సర్వము శక్తిమయమునే నింపి దాన్ని మొదలుపెట్టాడని, అందుకే ఉగాది ఈ పొద్దు మొదలుపెట్టడానికి మేము ఉగాది అని స్టార్ట్ చేశారు పండుగ. అంటే ఈ ఉగాది రోజున అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ జనరేషన్కి? అంటే ఉగాది అనగానే ప్రతి ఒక్కరు ఇప్పుడైతే ఓకే ఉగాది పచ్చడి వచ్చింది, ఓకే ఉగాది వచ్చింది కాబట్టి ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అనుకుంటున్నారు. సో అట్లా మీరు ఏదని చెప్తారా ఈ జనరేషన్? కష్టపడలేదే ఏది ఫలితం ఉండదు. ఏదైనా కూడా కష్టపడితేనే ఫలితం. కష్టం అంటేనే ఒకరు చేదు, మళ్ళా తీపి అంటేనే దానికి కష్టపడిన దానికి వచ్చిన లాభమే తీపి. దానికి మనం పడే ప్రయాసమే ఒగురు, మామిడికాయ. మనం అన్నిటికీ మన సమతుగా మన హెల్త్ బాగుండడానికే పచ్చడి చేసుకున్న తర్వాత దేవునికి నైవేద్యం పెడతారు అండ్ హారతి కూడా తర్వాత ఇస్తారు. సో నైవేద్యంగా వచ్చేసి బొబ్బట్లు, పులిహోర అండ్ పాయసం, ఉగాది పచ్చడి కూడా.
తెలుగు వారందరికీ ఉగాది అంటేనే పచ్చడి, పంచాంగ శ్రావణం గుర్తుకొస్తాయి. ఈ పవిత్రమైన రోజున పంచాంగం వినడం ఆనవాయితీ. ఈ రోజున తమ భవిష్యత్తుకు సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాల గురించి తెలుసుకుంటారు. ఈసారి తెలుగు ఏడాది శ్రీ క్రోధి నామ సంవత్సరంగా ప్రారంభం అవుతుంది. ఉగాది రోజున దేవాలయాల్లో లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పండితులు పంచాంగ శ్రావణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, ఏమైనా దోషాలుంటే నివారణలు తెలుసుకుంటారు. ఈ క్రోధి నామ సంవత్సరం గురించి ఒక్కొక్కరు కొన్ని పాయింట్స్ వివరిస్తారు. అసలు ఈ క్రోధి నామం అంటే ఏమిటి? ఈ సంవత్సరం శోభలను ఒలికించే శోభకృత నామ సంవత్సరము కనుమరుగై క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. క్రోధినామ సంవత్సరము క్రోధాన్ని వదిలి ఆనందామృతాన్ని అందరూ ఆస్వాదించాలని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరము అందరికీ శుభాలే కలగాలని మనసారా వాంఛిస్తూ ఎలా జీవితంలో ముందడుగు వేయాలో నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు వివరిస్తున్నాను. గంధపు చెక్క ఎంత అరగదీసినా తన పరిమాణాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం విడనాడకండి. ఒక ఆశయం కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక గమ్యం కోసం, ఒక లక్ష్యం కోసం నిరంతరం శ్రమించడమే విజయానికి రహస్యమని ఎరగండి. నిరంతర శ్రమ మనిషిని తీర్చిదిద్దుతాయని గ్రహించండి. కృషికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. మనం చేయవలసిందల్లా క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీతో పనిచేయాలి. కాబట్టి కష్టే ఫలే అని తెలియండి. నేను, నాది, నువ్వు, నీదే అనే 4 పదాలు అనేక సమస్యలకు మూల కారణం. ఈ 4ంటిని వదిలేయండి. నేను, నాదే అనే స్థితి నుండి మనము, మనది అనే స్థితికి ఎదగాలని నేటి మానవాళి. దారము లేకుండా వస్త్రము లేదు, మట్టి లేకుండా కుండ లేదు, పరమాత్మ లేకుండా ఈ జగత్తు లేదని ఎరగండి. కాబట్టి దైవంపై భక్తి ప్రవత్తు కలిగి ఉండాలి. ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపగలిగిన వారే నిజమైన విజేతలని ఎరగండి. ఈ సంవత్సరం నుంచి అందరూ బాగా కష్టపడి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొని అందరూ సుఖ సంతోషాలతో మెలగాలని నేను ఆశిస్తున్నాను. నేను, నాది, నువ్వు, నీది అనే ఈ 4 పదాలు అనేక సమస్యలకు మూల కారణం. ఈ 4టిని వదిలేయండి. లేకుండా వస్త్రము లేదు, మట్టి లేకుండా కుండ లేదు, పరమాత్మ లేకుండా ఈ జగత్తు లేదని ఎరగండి. కాబట్టి దైవంపై భక్తి ప్రవర్తులు కలిగి ఉండాలి. ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపగలిగిన వారే నిజమైన విజేతలని ఎరగండి. సాధించాలంటే మెట్లు వైపు చూస్తూ ఉండటం కాదు, మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. అనుమానం మనసుతో ప్రవేశిస్తే ఆత్మీయత బయటకి వెళ్ళిపోతుందని తెలియండి. అందరిలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలో మంచి మరింత పెరుగుతుంది. వెన్న వంటి హృదయం, వెన్నెల వంటి మనసు, తేనె వంటి పలుకులు ఉండాలి మనకు. చెవులు 2 కానీ నోరు మాత్రం ఒక్కటే. ఎందుకంటే ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. నిస్వార్థ భావంతో చేసే సేవ వారికి సంతోషం, తోడు నీడుగా ఉంటుందని తెలుస్తుంది. కోసం జీవిస్తే నీవుగానే ఉండిపోతావు, జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో నిలిచిపోతావు. సంతోషానికి మించిన సంపద లేదు, ఆనందానికి మించిన స్వర్గం లేదు. కాబట్టి మనం అందరం సంతోషంగా, ఆనందంగా ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మా న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో చూసారు కదండి, మన తెలుగు వారి ఇంట్లో ఉగాది పండుగని ఎంత స్పెషల్గా చేసుకుంటారో. నేనైతే వీళ్ళందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడు వచ్చిన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగలో కోపాన్ని తగ్గించుకుని అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని మరొకసారి మా అమ్మ న్యూస్ తరపు నుంచి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మొత్తానికి రాబోతున్న కొత్త సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.